కాకినాడ జిల్లా పెనుమర్తి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గంధం వసంత కుటుంబాన్ని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ పరామర్శించారు. వసంత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కటకంశెట్టి సత్యనారాయణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా నిత్యావసర సరుకులను కటకంశెట్టి ప్రభాకర్ అందించారు. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇల్లు పునర్నిర్మాణం చేసుకునేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేలడం వల్ల చాలా అగ్ని ప్రమాదం కలిగి ఇల్లంతా కాలిపోయింది. వసంత గంధం వసంత వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకుని మా పెనుమర్తి కార్యకర్తలు మరి మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఆర్థికంగాను అదేవిధంగా సామాన్లు బియ్యం అన్ని ఇవ్వటం జరిగింది. మా నాన్నగారు కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాను. అదే రకంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మళ్ళీ ఇల్లుని పునర్నిర్మాణం చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటానని చెప్పి అమ్మకి చెప్పడం జరుగుతుంది. చాలా అదృష్టం, ఎందుకంటే ఇంట్లో ఎవరో లేకపోవడం వల్ల చాలా అదృష్టమనే భావించాలి. గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల ఇంట్లో ఎవరు లేరు, అక్షరం అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. అది ఇందులో సంతోషకరమైన విషయం. ఈ బాధాకరంలో చాలా దీన వ్యవస్థలో ఉంది వసంత్ గారు. ఖచ్చితంగా వసంత్ గారికి కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇల్లుని పునర్నిర్మాణం చేస్తానని చెప్పి